అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నేను రేపు రథసప్తమి గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నా. ఈ రథసప్తమికి జన్మాంతరాలు చేసిన మనస్సుతో కానీ, మాటలతో కానీ, శరీరంతో కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఉంది. చందనంతో అష్టాదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, ఆద్య, సహస్ర కిరణ, సర్వాత్మక అని నామము గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనము, ఎర్రని పువ్వులు సూర్యునికి అర్పించడం విశిష్టమైనది. ఆవు పేడ పిడకలను కాల్చి ఆ వేడిలో స్కేరన్నము చెరుకు ముక్కలతో కలుపుతూ వండిన దాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నివేదిస్తే చిక్కుడు, జిల్లెడు, రేగుపత్రాల్లో సౌర్యశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లుడు, రేగు, గరికి, అక్షింతలు, చందనము కలిపి నీటితో కానీ పాలతో కానీ తామర పత్రాలు ద్వారా అర్ఘ్యమిస్తే మంచిది. రేపు రథసప్తమి. సూర్యనారాయణ స్వామికి మీకు వీలైనంత వరకు నమస్కారమైనా చెయ్యండి. పూజ చేయడం అవ్వకపోతే ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ రేపు సూర్యనారాయణ స్వామికి నమస్కారం చెయ్యండి.